సరే, ఇప్పుడు రామయ్య అనే ఒక వ్యక్తి గురించి ఆలోచిద్దాం. పాపం ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న సొంత భూమి దిడీర్నే ఎవరో వచ్చి దాన్ని కబ్జా చేసేశారు. ఎక్కడికి వెళ్లాలో ఎవరికి చెప్పుకోవాలో తెలియని ఒక రకమైన నిస్సహాయత. నిజానికి ఈ బాధ చాలామందికి తెలిసే ఉంటుంది. అయితే ఇలాంటి వాళ్లకోసం చట్టంలోనే ఒక పదునైన ఆయుధం ఉంది. అదే భూ కబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ 8. ఈరోజు మనం ఈ సెక్షన్ ఎంత పవర్ఫుల్లో వివరంగా చూడబోతున్నాం. అంటే సెక్షన్ 7 ప్రకారం ఒక స్పెషల్ కోర్ట్ అయితే ఏర్పడుతుంది, బానే ఉంది. కానీ ఆ కోర్టును భూ కబ్జాదారుల పాలిట ఒక సింహస్వప్నంలా మార్చేది, దానికి నిజమైన పవర్స్ ఇచ్చేది మాత్రం ఈ సెక్షన్ 8 మాత్రమే అన్నమాట. ఈ సెక్షన్ వల్లే ఆ కోర్ట్ ఒక కేసును తీసుకోవడం దగ్గర్నుంచి దాన్ని విచారించి ఫైనల్ జడ్జ్మెంట్ ఇచ్చే వరకు కొన్ని అసాధారణమైన అధికారాన్ని పొందుతుంది. మంచి ప్రశ్న కదూ! ఈ పళ్ళు అంటే ఏంటసలు? ఆ స్పెషల్ కోర్టుకుండే ఆ ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఏంటి? రామయ్య లాంటి బాధితులకు న్యాయం జరగడానికి ఈ సెక్షన్ ఎలా హెల్ప్ అవుతుంది? సరే, ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ముందుగా ఈ పవర్ఫుల్ స్పెషల్ కోర్టులో ఒక కేసు అసలు ఎలా మొదలవుతుందో చూద్దాం. ఎందుకంటే ఏ న్యాయ పోరాటంలో అయినా ఇది మొదటి, ఇంకా చాలా ముఖ్యమైన అడుగు. ఇక్కడ 2 మెయిన్ దారులున్నాయి. ఒకటి, బాధితులే నేరుగా కోర్టుకి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. లేదా ఒక ప్రభుత్వ అధికారి లేదంటే ఏదైనా అధికారిక సంస్థైనా కేస్ ఫైల్ చేయొచ్చు. ఇక రెండోది చాలా పవర్ఫుల్ ఆప్షన్, సుమోటో. అంటే ఎవరూ కంప్లైంట్ ఇవ్వకపోయినా సరే ఒక పెద్ద భూకబ్జా జరిగిందని కోర్టు దృష్టికి వస్తే చాలు, అదే స్వయంగా కేసును టేకప్ చేయగలదు. ఈ కోర్టు స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం భూమి కబ్జా అయ్యిందా లేదా అని మాత్రమే చూడదు. దాంతోపాటే ఆ భూమి యాజమాన్య హక్కులు, అంటే టైటిల్ డిస్ప్యూట్స్, ఇంకా ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉండాలనే గొడవలు, ఇలా అన్నిటినీ కలిపి విచారించగలదు. దీనివల్ల ఒక కంప్లీట్ సొల్యూషన్ దొరుకుతుందన్నమాట. అయితే వచ్చిన ప్రతి చిన్న కేసును ఈ స్పెషల్ కోర్ట్ తీసుకోదు. దానికొక రకమైన ఫిల్టర్ సిస్టమ్ ఉంది. ఒక కేసును యాక్సెప్ట్ చేసే ముందు ఆ భూమి ఎక్కడుంది, దాని విలువ ఎంత, ఆ నేరం ఎంత సీరియస్, ఇంకా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎంతవరకు ఉంది, ఇలాంటివన్నీ చూస్తుంది. దీనివల్ల కోర్టు టైం ఇంకా పవర్స్ అన్నీ నిజంగా సీరియస్ ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ మీదే ఫోకస్ అవుతాయి. ఇంతకీ ఈ కోర్టును స్పెషల్ కోర్టు అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం. దీనికున్న యునీక్ పవర్స్, ప్రొసీజర్స్ దీన్ని మిగతా కోర్టుల కంటే పూర్తిగా భిన్నంగా నిలబెడతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మామూలుగా సివిల్, క్రిమినల్ కోర్టులు సివిల్ ప్రొసీజర్ కోర్ట్, క్రిమినల్ ప్రొసీజర్ కోర్ట్ ప్రకారం నడుస్తాయి. ఇవి చాలా కాంప్లెక్స్గా ఏళ్ల తరబడి సాగే ప్రాసెస్లు. కానీ ఈ స్పెషల్ కోర్ట్ ఆ రూల్స్ అన్నిటినీ పక్కన పెట్టి కేవలం ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలో చెప్పిన సింపుల్ డైరెక్ట్ పద్ధతిలోనే విచారణ చేస్తుంది. దీనివల్ల న్యాయం చాలా ఫాస్ట్గా జరుగుతుంది. చూడండి, ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసులో 2 యాంగిల్స్ ఉంటాయి. ఒకటి సివిల్, అంటే భూమిని తిరిగి బాధితుడికి ఇప్పించడం. రెండోది క్రిమినల్, అంటే కబ్జాదారుడికి శిక్ష వేయించడం. ఈ స్పెషల్ కోర్టు ఈ రెండింటినీ ఒకేసారి విచారించగలదు. దేన్ని ముందు విచారించాలనేది కూడా కోర్టే డిసైడ్ చేస్తుంది. ఇంకా క్రిమినల్ కేసులో దొరికిన సాక్ష్యాన్ని సివిల్ కేసుకు వాడుకోవచ్చు. కాని సివిల్ కేసులో దొరికిన సాక్ష్యంతో క్రిమినల్ నేరాన్ని ప్రూవ్ చేయడానికి లేదు. ఇదొక యూనిక్ ఇంకా చాలా పవర్ఫుల్ సిస్టమ్. సరే, ఇప్పుడు ఈ లీగల్ ప్రాసెస్ చివరి దశకు వచ్చేద్దాం. ఈ కోర్టు ఇచ్చే తీర్పులు ఎంత వేగంగా ఉంటాయి, వాటి పవరేంటి అనేది తెలుసుకుందాం. చట్టం ఏం చెబుతోందంటే ఈ స్పెషల్ కోర్టులో ఫైల్ అయిన ప్రతి కేసును వీలైనంత వరకు కేవలం 6 నెలల్లోనే తేల్చేయాలి. కేసుల్ని ఏళ్లకేళ్లు సాగదీయకుండా బాధితులకు వీలైనంత త్వరగా న్యాయమందించాలనేది దీని వెనుకున్న ఉద్దేశం. ఇది ఈ చట్టంలోనే అత్యంత శక్తివంతమైన విషయం. ఒక్కసారి ఈ స్పెషల్ కోర్ట్ ఒకచోట భూకబ్జా జరిగిందని తేల్చిందంటే ఆ తీర్పు కన్క్లూసివ్ ప్రూఫ్ అయిపోతుంది. అంటే ఆ విషయాన్ని ఇక వేరే ఏ కోర్టులో ఏ ఫోరంలో కూడా ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. దట్ ఈస్ ఫైనల్. అంతేకాదు, ఓనర్షిప్ ఇంకా పొసెషన్పై ఈ కోర్టిచ్చే జడ్జ్మెంట్ ఆ భూమితో సంబంధమున్న ప్రతి ఒక్కరికీ వర్తిస్తుంది. అంటే ఇరుపక్షాలకే కాదు, ఆ భూమిపై ఇంట్రెస్టున్న అందరికీ అది బైండింగ్. దీనివల్ల గొడవకొక పర్మనెంట్ ఫుల్ స్టాప్ పడుతుంది. ఇప్పటిదాకా మనం చట్టం, కోర్టు ప్రాసెస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. బాధితుడికి నిజంగా ఏం దక్కుతుంది? కేస్ గెలిస్తే వచ్చే రియల్ రిజల్ట్స్ ఏంటో చూద్దాం. మొట్టమొదటిది కాంపెన్సేషన్. కబ్జాదారు ఆ భూమిని ఇల్లీగల్గా తన దగ్గర ఉంచుకున్నందుకు బాధితుడికి జరిగిన నష్టానికి పరిహారం కట్టాలని కోర్ట్ ఆర్డర్ వేయగలదు.
ఇది ఒక రకమైన ఫైనాన్షియల్ రిలీఫ్. ఈ నష్టపరిహారం కూడా ఏదో మొక్కుబడిగా ఉండదు. కోర్టు జడ్జ్మెంట్ ఇచ్చిన రోజున ఆ భూమికి ఎంత మార్కెట్ విలువ ఉందో కనీసం అంతైనా కట్టాలి. అంతేకాదు, ఆ టైంలో కబ్జాదారు ఆ భూమి నుంచి ఏమైనా లాభాలు సంపాదించి ఉంటే వాటిని కూడా బాధితుడికి చెల్లించాల్సిందే. ఇక ఫైనల్గా అందరూ కోరుకునేది అన్నిటికంటే ముఖ్యమైనది ఇదే. డబ్బు, నష్టపరిహారం ఒక ఎత్తు అయితే, పోయిన సొంత భూమి తిరిగి చేతికి రావడం మరో ఎత్తు. కబ్జా అయిన భూమిని తిరిగి దాని అసలు ఓనర్కే అప్పగించాలని ఆదేశించే అధికారం ఈ కోర్టుకి ఉంది. రామయ్య లాంటి వాళ్లకు కావాల్సింది ఇదే కదా. ఓకే, చట్టం ఎలా పనిచేస్తుందో చూశాం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే వాళ్ళు వేయాల్సిన ఫస్ట్ ప్రాక్టికల్ స్టెప్ ఏంటో చర్చిద్దాం. ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ ఇదే పచ్చి నిజం. కోర్టులు పనిచేసేది ఆరోపణల మీద కాదు, సాక్ష్యాల మీద. అధికారులు లంచం తీసుకున్నారు అని చెప్పడం ఒక ఆరోపణ మాత్రమే, కాని దానికి సంబంధించిన రుజువుని చూపించడం అది అసలైన స్ట్రాటజీ. ఆరోపణ ఎవరైనా చెయ్యొచ్చు, కాని వ్యూహమనేది సాక్ష్యంతోనే మొదలవుతుంది. కాబట్టి గెలుపు కోసం వేయాల్సిన మొదటి అడుగు ఇదే. ఈ 3 రకాల సాక్ష్యాలను రెడీ చేసుకోవాలి. 1. కబ్జాదారు మన భూమిలో ఉన్నాడని చూపించే ప్రూఫ్స్, అంటే ఫోటోలు, వీడియోలు లాంటివి. 2. ఆ భూమి మనదే అని చెప్పే టైటిల్ డీడ్స్, ప్రభుత్వ రికార్డులు. 3. ఒకవేళ వాళ్ళు ఏమైనా బెదిరించి ఉంటే దానికి సంబంధించిన ఏవైనా ఆధారాలు. ఈ సాక్ష్యాలన్నీ ఎందుకు సేకరించాలంటే దీని వెనక ఒక ఇమ్మీడియట్ స్ట్రాటజీ ఉంది. కోర్టులో కేసు వెయ్యగానే ఈ ప్రూఫ్స్ అన్ని చూపించి ఇంటరిమ్ డైరెక్షన్ లేదా మధ్యంతర ఉత్తర్వుల కోసం రిక్వెస్ట్ చేయాలి. దీనివల్ల కేస్ ఫైనల్ అయ్యేలోపు కబ్జాదారు ఆ భూమిలో కొత్త కన్స్ట్రక్షన్స్ కట్టకుండా లేదా దాన్నింకెవరికైనా అమ్మకుండా ఆపొచ్చు. అంటే జరగబోయే నష్టాన్ని అక్కడికక్కడే ఆపొచ్చు అన్నమాట. సరే, చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇది ఆలోచించాల్సిన విషయం. ఒకవేళ ఒకరి భూమికి ప్రమాదం వస్తే ఇప్పటిదాకా మనం చర్చించుకున్న సమాచారం ప్రకారం వాళ్లని వాళ్లు కాపాడుకోవడానికి ఈరోజు వాళ్లు భద్రపరుచుకోగలిగే అత్యంత ముఖ్యమైన రుజువు ఏమై ఉంటుంది? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే సిద్ధంగా ఉండటమే అన్నిటికన్నా ఉత్తమమైన రక్షణ.